వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఐఐటి జేఈఈ మెయిన్స్ ఇలాంటి వాటితో పాటు ఐఏఎస్ లాంటి ఎన్నో చదువుకి సంబంధించిన ఎన్నో వాటికి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఎన్నో గైడెన్స్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఆయన గైడెన్స్ కూడా ఉపయోగపడిందని ఎంతోమంది స్టూడెంట్స్ కూడా వాళ్ళ విశేషణ వాళ్ళ వివరాలు కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకి సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో ఉన్నారు. అయితే ఇవాళ టాపిక్ చూస్తే కనుక మొదటిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి బీటెక్ అడ్మిషన్స్కి సంబంధించి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. 2024కి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు, June 17th. దానికి సంబంధించి అసలు ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో వివరించడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు, ఐఏఎస్ఎస్సికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి బీటెక్ అడ్మిషన్ వచ్చింది సార్, మీరేం చెప్తారు సార్? డెఫినెట్గానండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది జనరల్గా ఇండియాలో మనకి 23 ఐఐటీస్ ఉంటాయండి. కొంతమంది స్ట్రాంగ్ బలమైన ఒపీనియన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ది ఆల్ ఐఐటీస్ అంటారు అనుకోండి. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఒకటే ఉంటుంది భారతదేశంలో. ఐఐటీస్ మనకి ఒక 23 ఉన్నాయి. సో వీటన్నిటికంటే కూడా ఫాదర్ ఆఫ్ ది ఆల్ ఐఐటీస్ అంటే ప్రాబబ్లీ కొంచెం బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాం మనం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది యాక్చువల్గా. బట్ ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడో పెట్టింది, 1909లో పెట్టారు. దీనికి సంబంధించిన హిస్టరీ మనం డిఫరెంట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాం మనం. ఇంతకుముందు ఒక వీడియోలో హిస్టరీ చెప్పాం. డెఫినెట్గా ఎవరన్నా ఆ హిస్టరీకి సంబంధించినటువంటి, ఎందుకంటే అది చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అసలు కాలేజీ ఎలా స్థాపించారు, దానికి ఫండింగ్ ఏంటి, దానికి సంబంధించిన స్టోరీ ఏంటి. ఎందుకంటే టాటా వాళ్ళు ఇచ్చారు, స్వామి వివేకానంద వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఇనిషియేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్గా ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకు భారతదేశంలో రావడం జరిగింది. ఆ హిస్టరీ మనం డిఫరెంట్ వీడియోలో చెప్పాం. ఎవరైనా విద్యార్థులు వినకపోతే డెఫినెట్గా అది విన్నట్లయితే సో దట్ యూ గెట్ ద మోర్ క్లారిటీ. ఓకే. సో కమింగ్ టు మనం చూసినట్లయితే ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో యాక్చువల్గా మీకు ఓన్లీ పీజీ కోర్సెస్ ఉండేవి. ఒక 14-12 ఏళ్ల క్రితం ఫస్ట్గా బ్యాచిలర్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అది బిఎస్ అంటారండి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్. అది జనరల్గా మీకు జేఈలో కానీ లేకపోతే ఏదైనా మెయిన్స్ అడ్వాన్స్డ్ కేవీపీవై అని ఇట్లా ఐఏఎస్ఆర్ టెస్ట్ అని అట్లా తీసుకుంటారు. సో చాలా చాలా టాపర్స్ వెళ్తారండి. 200-250 ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్ ఈ రేంజ్ ఆఫ్ స్కోర్ ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు మీకు మామూలుగా బిఎస్ ప్రోగ్రామ్కి. వీళ్ళు ఏం చేశారంటే తర్వాత బీటెక్ ప్రోగ్రామ్ కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి 2 సంవత్సరాల కసరత్తు చేసి, ఎవరైనా కోర్స్ పెట్టాలంటే జనరల్గా ఒక 6 నెలలో 4 నెలలో 1 ఇయర్ జనరల్గా కసరత్తు చేసి పెడతారు. ఆల్మోస్ట్ మీకు ఇది 2022లో మనకి స్టార్ట్ అయిందండి కోర్స్ ఇది. బట్ 2019 నుంచి దీని మీద వర్క్ చేసి మొదలుపెట్టి 2-3 ఇయర్స్ వర్క్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి ఆ సిలబస్ని కానీ కరెక్ట్గా డిజైన్ చేస్తూ బీటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అన్న ఒక కోర్స్ని వాళ్ళు పెట్టడం జరిగింది. ఒక్క బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది అంతే. ఓకే. అంతే. దాంట్లో ఉన్నటువంటి సీట్స్ కూడా మీకు ఓన్లీ 52, అంటే 40 సీట్స్ ఉంటాయండి మామూలుగా. 8 స్టూడెంట్స్ ఏమో ఉమెన్స్కి పర్టికులర్గా ఇచ్చారు. తర్వాత మనకు ఉన్నటువంటి బిల్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత అన్ని కాలేజెస్లో కూడా అడిషనల్గా సీట్స్ యాడ్ చేశారు ఎక్స్క్లూసివ్గా గర్ల్స్ స్టూడెంట్స్కి. ఫారెన్ నేషనల్స్కి ఒక 4, జస్ట్ 52 సీట్లు అంతే. అంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ కూడా ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా పారామౌంట్, అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇది 2022లో మనకి స్థాపించడం జరిగిందండి. అప్పట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి జేఈ అడ్వాన్స్డ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు జాయిన్ ఇందులో. ఓకే. అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇప్పుడు చదువుతున్నాడు అండి, సెకండ్ ఇయర్ అయింది. ఇది థర్డ్ బ్యాచ్ అండి. 2024 మనం మాట్లాడుకుంటున్నాం కదా. 2022 ఒక బ్యాచ్ అయిందండి, 2023, ఇప్పుడు 24. ఇది బీటెక్ అండ్ కంప్యూటింగ్. కొంచెం మనం దీన్ని కొంచెం లాజికల్గా అసలు ఈ కోర్సుని ఎందుకు పెట్టారన్న దాని గురించి మనం వెళ్ళినట్లయితేనండి, మొత్తం ఇండియాలో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ అని ఉంటుంది ప్రోగ్రామ్ పేరు. కంప్యూటింగ్ అని ఉండదు ఎక్కడ. మీరు కంప్యూటింగ్ అన్న పదాన్ని మీరు ఎక్కడ వినుంటారు చూడండి, అబ్జర్వ్ చేస్తే. ఇది చాలా రేర్గా ఉన్న పదం. కంప్యూటింగ్ అంటే కంప్యూటర్ సైన్స్తో పాటు మిగతా అప్లికేషన్స్ కానీ లేదా మ్యాథమెటికల్, అంటే కంప్యూటింగ్ చూసి చాలామంది ఏమంటారంటే కంప్యూటింగ్ చేయడం నేర్చుకోరా అంటారు. కంప్యూటర్ సైన్స్ కాదండి. సో ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఉంటుందండి, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్, స్టెమ్ కోర్సెస్. వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ అంటారు, కంప్యూటింగ్ అంటారండి వాళ్ళు. సో కంప్యూటింగ్ అనేది మోర్ ఇన్డెప్త్ వర్డ్ అండి. కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్స్ జనరిక్ టర్మ్ అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎందుకంటే అప్లికేషన్ పర్స్పెక్టివ్లో కానీ వేరే అదర్ డైమెన్షన్స్లో కానీ చూస్తే అన్ని రకాల ఎలిమెంట్స్ కలిసి ఉన్న ఒక టర్మ్ అండి అది కంప్యూటింగ్ అనేది. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే అన్ని ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ ఉంది.
మళ్ళీ మనం కంప్యూటర్ సైన్స్ పెట్టి NIT లాగా రన్ చేయడం వల్ల, బీటెక్ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల IIScకి ఉన్న ప్రత్యేకత ఉండదు. ఓకే, NITస్లో ఉంటాయి. కొత్తగా ఒక బీటెక్ ప్రోగ్రామ్ IISలో పెట్టి ఒక కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం వల్ల పెద్దగా ఏమీ దేశానికి ఏమీ లేదు. ఆల్రెడీ 40 సీట్లు మహా అయితే ఏదో IITలో పెంచితే సరిపోతాయి. అలా కాకుండా దీన్ని మోర్ లాజికల్గా దీన్ని ఎట్లా డిజైన్ చేశారంటే మ్యాథ్స్ కాంపోనెంట్ని కలుపుతూ కంప్యూటింగ్ కాంబినేషన్లో పెట్టారు. ఇది మోస్ట్ డిమాండింగ్ కోర్స్ అండి వరల్డ్ వైడ్. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా. ఈవెన్ మీకు ఆక్స్ఫర్డ్లో లేకపోతే వేరే టాప్ మోస్ట్ కాలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఇంపీరియల్ కానీ, ఈవెన్ యూఎస్లో కానీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది మోర్ డిమాండింగ్ కోర్స్ అండి ఇప్పుడు గ్రోయింగ్ ఫీల్డ్ అనేది. వీళ్ళు ఏం చేశారంటేనంటే జనరల్గా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ పెట్టినప్పుడు మిగతా వీటికి ఉన్నటువంటి తేడా కోర్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే లైఫ్ పరంగా డిఫరెంట్. IITలో చదవడం ఎలాగా, IASలో చదవడం ఎలాగంటే సపరేట్గా వీడియో చేద్దాం మనం. IITలో చదివితే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, IASలో ఎలా ఉంటుంది, ఆ కంపారిజన్ అనేది ఇట్స్ డిఫరెంట్గా మనం ఒక వీడియో చేద్దాం. ఇదేంటంటే నేను సిలబస్ పర్స్పెక్టివ్లో మాట్లాడతాను. ఎందుకంటే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు వీళ్ళు IIScకి వెళ్ళాలి, IIScకి మనం ఈ కోర్స్ బెటర్ అయితే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదామండి. వీళ్ళు ఏంటంటేనంటే ఈ పర్టికులర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఏం చేశారంటేనంటే వాళ్ళు బేసికల్గా వీళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇదేంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్ కోర్సెస్ కొన్ని కోర్సెస్ పెట్టారు. అంటే లీనియర్ ఆల్జెబ్రాకి సంబంధించి కానీ, ప్రాబబిలిటీ అండ్ స్టాట్ కానివ్వండి, బేసిక్ అనాలిసిస్ కానీ, లేకపోతే ఆల్జెబ్రిక్ స్ట్రక్చర్స్, ఇలా బేసిక్ మ్యాథమెటిక్స్ అంతా ఒక సెట్ ఆఫ్ కోర్సెస్ పెట్టారు వాళ్ళు. కంప్యూటింగ్ అంటారండి. కంప్యూటింగ్ అంటే ఆల్గారిథమ్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ఇంట్రడక్షన్ టు లేకపోతే కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, లేదా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, డేటా స్ట్రక్చర్స్ అని కానీ, థియరీ అంటే లేదా ఇంట్రడక్షన్ ఆఫ్ ది న్యూమరికల్ మెథడ్స్, ఇదంతా కూడా కంప్యూటింగ్ సంబంధించి కొన్ని కోర్సులు పెట్టి, ఈ రెండింటితో పాటు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోర్సెస్ కూడా కొన్ని పెట్టారండి. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ కోర్సు కానివ్వండి, లేకపోతే AI అండ్ MLలో. ఇవి కాకుండా సైన్స్ కోర్సెస్ ఉంటాయండి. అంటే బ్రెడ్త్ ఆఫ్ ది కోర్ కోర్సెస్ అంటారంటే, అంటే సాఫ్ట్ కోర్స్ అంటారు. సాఫ్ట్ కోర్ బ్రెడ్త్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్లాగే మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఇవి IIScలో ఉన్నటువంటి బ్రెడ్త్ అంటారండి. సైన్స్కి సంబంధించిన కోర్సెస్ కొన్ని చదువుతారు. అట్లాగే హ్యుమానిటీస్ అంటారండి, ఒక 9 క్రెడిట్స్. జనరల్గా మళ్ళీ సైన్స్ అయితే 12 క్రెడిట్స్ వరకు చదువుతారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు 5 స్ట్రీమ్స్ అండి. మ్యాథ్స్ కోర్సెస్ ఉంటాయి ఇందులో, అట్లాగే మీకు కంప్యూటింగ్కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కోర్సెస్ ఉంటాయి, EECS అంటాం మనం, అలాగే సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అండ్ బ్రెడ్త్ అంటాం మనం, అట్లాగే హ్యుమానిటీస్ అండి. ఇది పెట్టారండి. అఫ్కోర్స్ మిగతా IITస్లో కూడా మీకు ఎలక్ట్రికల్ కోర్సులు, సైన్స్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ మనం మాట్లాడుకున్నట్లయితేనంటే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్స్ సిలబస్ని డిజైన్ చేశాడు. అన్ని రకాలు పెట్టి మ్యాథ్స్లో కొన్ని, కంప్యూటర్ సైన్స్లో కొన్ని, హ్యుమానిటీస్లో కొన్ని, సైన్స్లో కొన్ని పెట్టుకుంటూ 4 సెమిస్టర్లు చదవమంటాడు. చదివిన తర్వాత 4 సెమిస్టర్లు అంటే 2 ఇయర్స్ అంటే అంతే కదా, ఇయర్కి వచ్చి 2 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ 4 సెమిస్టర్లు ఉంటుంది కదా బీటెక్. అక్కడ మీకు వీడి స్పెషాలిటీ చూపించాడు. వీడు ఏం చేశాడంటే మిగిలిన 4 సెమిస్టర్లో కంప్లీట్గా మీకు ఎలక్టివ్స్ ఇచ్చేసి మీ డిగ్రీని మీరే డిజైన్ చేసుకోమన్నాడు వాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు AI అండ్ ML చదవాలనిపించింది అనుకోండి, ప్రత్యేకంగా బీటెక్ AI అండ్ ML అనేది చిన్న ఏదో రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో, డీమ్డ్ యూనివర్సిటీలో పెట్టి వెళ్తాం కాదండి. వీడు ఏం చేయాలి, ఫస్ట్ 2 ఇయర్స్ ఫౌండేషన్ ఇస్తున్నాడు అన్నిట్లే, అటు మ్యాథ్స్ కానివ్వండి, అటు కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, అన్ని ఇచ్చిన తర్వాత థర్డ్ ఇయర్లో ఒక 8 కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు. ఆ 8 కాన్సన్ట్రేషన్స్లో మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ చదువుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు, మనమే డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, మన డిగ్రీని మనమే డిజైన్ చేసుకునే స్టైలు ఉండదు ఇండియాలో, మిగతా IITస్లో ఉండదు అది. మన డిగ్రీని మనమే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. వాడు స్పెషలైజేషన్స్ కూడా ఎట్లా ఇచ్చాడంటేనంటే ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మీరు థింక్ చేయొచ్చు, ఓహో మీకు ఫ్లేవర్ అర్థమైంది కదా, అన్నీ చదువుతారు, కొంచెం చదువుతారు. థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్స్ ప్లాన్ చేయాలంటే మ్యాథమెటిక్స్లో చదవాలంటే మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోవచ్చు, లేదు AI అండ్ ML చదవాలంటే AI అండ్ MLకి కానీ, కంప్యూటేషనల్ సైన్సెస్కి వెళ్ళాలంటే కంప్యూటేషనల్ సైన్స్ కానివ్వండి, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫ్యూచర్ అంతా కూడా మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 10 ఏళ్ళ తర్వాత AI ML ఇప్పుడు ఎలాగైతే వింటున్నామో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మేము వినబోతాం. అట్లాగే మీకు కంప్యూటేషనల్ బయాలజీ, ఇది ఎక్కడ లేదండి ఇండియాలో. కంప్యూటేషనల్ బయాలజీ కానివ్వండి, లేకపోతేనేమో ఏదైనా స్పేస్, అది మన సిగ్నలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో సిగ్నలింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అండి. అంటే మీరు మామూలుగా మీరు చూసినట్లయితే 8 రకాల కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు. అందులో క్వాంటిటేటివ్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ కంప్యూటింగ్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవి ఉండవు జనరల్గా ఐఐటీస్లో ఉంటాయి, కానీ ఏదైనా ఒక 2 ఎలక్టివ్స్ తీసుకొచ్చి ఒక కంప్లీట్ డిగ్రీనే డిజైన్ చేసుకునే విధంగా ఉంటుందండి. ఒక యూజీనే డిజైన్ చేసేసుకోవచ్చు మనం. ఒక రకంగా స్టూడెంట్స్కి మంచి చాయిస్, ఇది ఏది కావాలి అది వెళ్ళచ్చు కదా, తీసుకెళ్ళచ్చు. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సెమిస్టర్లో వాడు ఏం చెప్తున్నాడంటేనంటే వాళ్ళు చెప్పిన చిలకలకి ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళు ఏం చేస్తారంటేనంటే ఒక్కొక్క సెమిస్టర్ అంటే 16 నుంచి 18 క్రెడిట్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఏమంటాడంటే లీనియర్ ఆల్జెబ్రా
1 చదవమంటాడు. సెకండ్ సెమిస్టర్లో లీనియర్ ఆల్జీబ్రా 2, 2 మ్యాథ్స్లో అనమాట, ఆల్జీబ్రా 1, ఆల్జీబ్రా 2. ఓకే. అట్లాగే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్గారిథం అండ్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంట్రడ్యూస్ చేసాడు. ఫస్ట్ సెమిస్టర్లో ఆల్గారిథం అండ్ ప్రోగ్రామింగ్ అంటే బేసికల్గా మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఆల్జీబ్రా చూడండి, దాని కాంబినేషన్ ఆల్గారిథం అండ్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కాంబినేషన్ ఇచ్చాడు. ఇచ్చి ఇంకొకటేమో సైన్స్ తీసుకోమంటున్నాడు. సైన్స్ మీ ఇష్టం, చూసారు అక్కడ ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బయాలజీయా, లేకపోతే ఏది కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు, ఒక సబ్జెక్ట్ మాత్రం తీసుకోవాలి. స్పెసిఫిక్ ఇదే తీసుకోవాలని ఉండదు, ఐఐటీస్లో ఉంటుంది అలాగా. ఓకే. ఇక్కడ మన ఇష్టం, ఎనీ ఆఫ్ ఇదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. అట్లాగే ఈ మూడు బేసిక్ అండి. చూసారు, ఒక సైన్స్ ఇచ్చాడు, ఒక మ్యాథ్స్ ఇచ్చాడు, ఒక కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు. వేస్ ఆఫ్ నోయింగ్ అని జనరల్ బేసిక్ ఇదంటే అదొకటి. అంటే ఇవి బేసిక్గా మీ 3 సబ్జెక్టులు చదువుతారు. ఓకే. ఫస్ట్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ మామూలుగా వేస్ ఆఫ్ నోయింగ్ అని ఒకటి చదువుతారు. అది జనరల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ అంటే రైటింగ్ పర్పస్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాథ్స్ సబ్జెక్ట్ చదువుతాడు, లీనియర్ ఆల్జీబ్రా 1 చదివాడు, లీనియర్ ఆల్జీబ్రా 2 చదువుతాడు. ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు సెకండ్ సెమిస్టర్లో. కంప్యూటర్ సిస్టమ్స్ పెట్టాడు చూడండి. పెట్టిన తర్వాత డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా యాడ్ చేశాడు, మళ్ళీ మ్యాథ్స్ కూడా యాడ్ చేశాడు. తర్వాత వేస్ ఆఫ్ సీయింగ్ అని ఉంటుంది, అది చిన్న సబ్జెక్ట్ అనుకోండి, పక్కన పెట్టండి. ఎనీ వన్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎర్త్ సైన్స్. అంటే మళ్ళీ ఒక సైన్స్ ఉంది, మళ్ళీ ఒక మ్యాథమెటిక్స్ పెట్టాడు, 2 మ్యాథ్స్, డిస్క్రీట్ మ్యాథ్స్ కూడా పెట్టాడు, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టాడండి, ఒక కంప్యూటర్ సిస్టమ్ పెట్టాడు. అడిగి మొత్తం ఫ్లేవర్ వచ్చింది కదా. సెకండ్ సెమిస్టర్ అయిపోయింది. థర్డ్ సెమిస్టర్లో స్టూడెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్, ప్రాబిలిటీ స్టాట్ కావాలి కదా కంప్యూటర్ సైన్స్ వాడికి, ప్రాబిలిటీ స్టాటిక్ పెట్టాడు. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ మళ్ళీ కంప్యూటర్ సైన్స్లో ఒకటి పెట్టాడు. న్యూమరికల్ మెథడ్స్ అది రెండింటికి ఉంటుందండి కాంబినేషన్గా పెట్టి ఈ 3 సబ్జెక్టులు పెట్టి మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒకటి తీసుకోమన్నాడు. మెటీరియల్ సైన్స్ కూడా యాడ్ చేశాడు ఇక్కడ. అంటే ఓవరాల్గా ఏంటి, మళ్ళీ ఒక మ్యాథమెటిక్స్ పెట్టాడు, ఒక కంప్యూటర్ సైన్స్ పెట్టాడు, 2 కంప్యూటర్ సైన్స్ పెట్టాడు, ఒక సైన్స్ తీసుకోమన్నాడు. ఇక్కడికే 4 సెమిస్టర్స్ అయిపోతాయి. ఇక్కడ పెద్దగా మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు. మ్యాండేటరీగా మ్యాథ్స్ చదువుతారు, మ్యాండేటరీగా సిఎస్ చదువుతారు, మ్యాండేటరీగా సైన్స్ చదువుతారు. ప్లస్ ఎడిషనల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే అదర్ పర్స్పెక్టివ్లో వేస్ ఆఫ్ నోయింగ్ అని లేకపోతే సీస్ ఇలాంటివి పెట్టాడు అనమాట. ఇది ఓవరాల్గా మీరు చూసినట్లయితే థర్డ్ సెమిస్టర్. ఫోర్త్ సెమిస్టర్లో కూడా మీకు ఎనాలిసిస్ ఏదైతే ఉందో ఉంటుంది, లేకపోతే ఆల్జబ్రిక్ స్ట్రక్చర్స్ అని కానివ్వండి, ఏఎంఎల్ 4th సెమిస్టర్లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఎంఎల్. ఆటోమేషన్ అండ్ కంప్యూటేషన్ అది కూడా కంప్యూటర్ సైన్స్ 4th సెమిస్టర్లో ఉంటుంది. 4 కార్డ్స్ అండి, అది హ్యూమానిటీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక క్రెడిట్. ఓవరాల్గా ఒక్కొక్క సెమిస్టర్కి 16-18 క్రెడిట్లు చొప్పున వాడు చక్కగా ఏం చేశారంటే 4 సెమిస్టర్లకని మ్యాక్సిమం కంప్యూటర్ సైన్స్ని, మ్యాథ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే. ఇక్కడ అసలైంది మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 2 years అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ ప్రోగ్రామ్. వాడు ఇప్పుడు ఏం చేశాడంటే మ్యాథమెటిక్స్లో ఒక 20 సబ్జెక్టులు ఇచ్చాడు ఇంకా. ఓకే. కంప్యూటర్ సైన్స్లో ఒక 60-50 ఇంకా కంప్యూటింగ్ దాంట్లోకి. ఇప్పుడు ఆడు ఏం చెప్తాడంటే 5th, 6th, 7th, 8thలో సాఫ్ట్ కోర్స్ అంటారండి. వాటిని సాఫ్ట్ కోర్స్ ఆర్ ఎలెక్టివ్స్ అంటారండి. కంపల్సరీగా ఒక 16 క్రెడిట్లు ఒక్కొక్క సెమిస్టర్కి సాఫ్ట్ కోర్ ఆర్ క్రెడిట్స్ 6వ సెమిస్టర్, అది 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్, 7వ సెమిస్టర్, 8వ సెమిస్టర్ అన్ని చోట్ల కూడా మీరు సాఫ్ట్ కోర్స్ కానీ ఎలెక్టివ్స్ కానీ తీసుకోమన్నాడు. అది తీసుకోమన్నప్పుడు ఏం చేశాడు చూసారా, మీరు ఒకవేళ ఒక్కొక్క లిస్ట్ ఆఫ్ కోర్సెస్లో ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చి 20-25 ఇచ్చాడు, కంప్యూటర్ సైన్స్కి వచ్చి ఒక 50-60 దాకా ఇచ్చాడండి. ఇచ్చామంటాడంటే మినిమం 16 క్రెడిట్స్లో ఒక 6 క్రెడిట్స్ మ్యాథ్స్లో తీసుకుంటే, మ్యాథ్స్ రిలేటెడ్ టు మీ ఇష్టం, అది కంప్యూటేషనల్ బయాలజీ లేకపోతే క్వాంటిటేటివ్ ఫైనాన్స్ తీసుకుని మిగిలినవి కంప్యూటర్ సైన్స్ తీసేసుకోవచ్చు. మొత్తం డిగ్రీ మొత్తాన్ని సిఎస్ చేసేయచ్చు, మొత్తం డిగ్రీని మ్యాథ్స్లో తీసేసుకోవచ్చు. ఎలా కావాలితే అలాగనమాట అండి. లేదు మీరు క్వాంటిటేటివ్ ఫైనాన్సే చదువుదాం అనిపించింది అనుకోండి, దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ ఎలక్ట్ చేసుకుంటే మీకు డిగ్రీ అయిపోతుంది. ఓకే. ఏఎంఎల్ కంప్యూటేషనల్ బయాలజీ ఆప్షన్ బాగుంది సార్, చాలా ఎలా కావాలితే అలాగ ఉంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న కాలేజ్ ఏ చదవాలి, ఎంఎల్ చదవాలి, డేటా సైన్స్ చదవాలంటారంటే అది చిన్న లోకల్ కాలేజీల్లో వాళ్ళు మార్కెటింగ్ జిమ్మిక్కులతో ఇవ్వడమే అడ్మిషన్స్ 10 రకాలు ఇస్తారు. పెద్ద ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అంతే. అక్కడ కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చూడండి ఐఐటీస్లో. ఇప్పుడు ఐఐటి మద్రాస్ అనుకోండి ఒకటే కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఇన్ని రకాల స్పెషలైజేషన్ ఉండవు, లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాయి. టాప్ కాలేజీలో ఉన్న ప్రత్యేకత అంటే అంతే కదా, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఉంటాయి. ఓకే. సో మీరు చూసినట్లయితే జనరల్గా అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎక్కడా లేనిది ఇక్కడ ఉందండి ఇండియాలో. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటేనంటే ఫ్యూచర్ మొత్తం ఇప్పుడు ఏఎంఎల్ ఎలాగైతే రెవల్యూషన్ మీరు చూస్తున్నారో కరెక్ట్గా డౌన్ ది లైన్ అండి. ఇప్పుడు రీసెర్చ్ చాలా ఎక్కువగా హ్యూజ్ ఫండింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కరెక్ట్గా 10 సంవత్సరాల్లో ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనం ఒక పెద్ద రెవల్యూషన్ వింటాం మనం. ఓకే. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, అలాంటి దానికి మనం వెళ్తాం. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి
కాన్సన్ట్రేషన్ కూడా వీడు పెట్టాడు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే జనరల్గా వాడు ఏం చెప్తాడంటే దానికి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయండి. ఇప్పుడు మెకానిక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఆప్టిక్స్ కానివ్వండి, క్వాంటమ్ మెకానిక్స్ 1 అని కానీ, ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఫౌండేషన్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్, ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటేషన్ కానీ, ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటేషన్ అండ్ క్రిప్టోగ్రఫీ కానివ్వండి, అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ అని, ఇలాంటి సంబంధించిన సబ్జెక్టులో ఒక 8వ 10వ తీసుకుంటే లాజికల్గా మీకు డిగ్రీ అయిపోయినట్టు అది. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎంఎల్ చదువుదాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న 60 లిస్ట్ ఉంటుంది, 60లో ఏరుకోమంటాడు ఆడే. ఏంటి ఇప్పుడు ఏఎంఎల్ డిగ్రీ కావాలనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఏం చదువుతారు, ర్యాండమ్ ప్రాసెస్ చదువుతారు, కంప్యూటేషనల్ మెథడ్స్ అండ్ ఆప్టిమైజేషన్ చదువుతారు, మెషిన్ లెర్నింగ్ అండ్ గేమ్ థియరీ కానివ్వండి, డేటా మైనింగ్ కానీ, సాఫ్ట్ కంప్యూటింగ్ కానీ, రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్ కానీ, లేకపోతే స్కేలబుల్ సిస్టమ్స్ ఫర్ డేటా సైన్స్ అని కానీ, ఫౌండేషన్ ఆఫ్ రోబోటిక్స్ అని, డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ అని, ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ని ఏరుకోవాలి మీరే, మన కూరగాయలు ఏరుకున్నట్టుగా ఏరుకుని అవి చదివించుకోవడమే. అంటే ఓవరాల్గా మీకు ఆ క్రెడిట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ 5, 6, 7, 8 సెమిస్టర్లు అండి. లాస్ట్ సెమిస్టర్ మళ్ళీ ఇంకో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడండి. ఎవరైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారో ఫుల్ ప్లెజర్గా, ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటారో, జనరల్ ఇక్కడికి వెళ్తే వరల్డ్ టాప్ 20 యూనివర్సిటీస్కి వెళ్తారండి పిహెచ్డీస్కి డైరెక్ట్గానే వెళ్దాం అనుకుంటారు, ఫైనల్ ఇయర్లో సాఫ్ట్ ఎలెక్టివ్ చదవకుండా డైరెక్ట్గా మొత్తం ఫైనల్ ఇయర్ 8వ సెమిస్టర్ మొత్తం ప్రాజెక్ట్ చేసేయచ్చు. 12 క్రెడిట్స్ ఉంటుందండి. అంటే ఏంటి, కోర్స్ వర్క్ మొత్తం మానేసి 12 క్రెడిట్స్ కూడా ప్రాజెక్ట్ చేసేయచ్చు. ఓకే. అంటే వాళ్ళు ఏమంటారు, మీరు ఇప్పుడు దాకా ఏదైతే నేర్చుకునేదాన్ని అప్లై చేయమంటారు. దొంగ కాపీలు కొట్టిన టైప్ ఆఫ్ ప్రాజెక్టులు కాదండి, అంటే రియల్గానే చేస్తారు అక్కడ ఎక్స్క్లూసివ్గా. మళ్ళీ ఎక్కడ లేదు, ఐఐఎస్సి బెంగళూరులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సిఎస్సి, సిఎస్డి అని రెండు డిపార్ట్మెంట్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్లో. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అంటే ఆటోమేషన్. ఆటోమేషన్ అనేది ఇప్పుడు ఏంటున్నాం మనం, ఈ డిపార్ట్మెంట్ పేరే ఆటోమేషన్. అది కంప్యూటేషనల్ డేటా సైన్స్ అని ఒకటి ఉంటుందండి. 2 సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఎక్స్క్లూసివ్గా ఎంఎల్ ల్యాబ్ ఉంటుంది, ఏఏ ల్యాబ్ ఉంటుంది. డేటా సైన్స్కి ఇంకా స్ట్రాంగెస్ట్ అండి ఇండియాలో, తిరగలేదు ఇక్కడది. ఈవెన్ డేటా సైన్సిస్టులు చాలా మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మీకు కావాల్సినట్టుగా డిగ్రీని డిజైన్ చేసుకుని ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనుకున్నట్లయితే దీంట్లోకి వెళ్ళాలి. అట్లాగే మ్యాథమెటిక్స్ కాంపోనెంట్ ఆబ్వియస్గా కొంత ఉంటుంది. అఫ్కోర్స్ కంప్యూటర్ సైన్స్ కూడా చదువుతాడు. ఇంకొంచెం ఫౌండేషన్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఎలా ఉంటుందంటే ఇది నేర్చుకున్న థియరీ అప్లై చేస్తారు ఐఐటీస్లో ఎక్కువ. వీళ్ళు టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఐఐఎస్సిలో అసలు ఫౌండేషన్ ఫార్ములా ఎలా వచ్చిందంటారు వాళ్ళు. ఫౌండేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారండి వీళ్ళు. థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ తర్వాత ఆటోమేటిక్గా వాడు దేనికైనా ఫిట్ అవుతాడు అనేది వీళ్ళు బలమైనటువంటి నమ్మకం. హెవీ మ్యాథమెటిక్స్ ఫోకస్డ్ కాలేజ్ అండి లాజికల్గా చెప్పాలంటే. సో అందు గురించి ఎక్స్క్లూసివ్గా ఐఐటీస్లో ఉన్నటువంటి బీటెక్ కోర్సుకి డిఫరెంట్గా పెడదామనే ఉద్దేశంతో ఈ కోర్సుని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగిందండి. బట్ డెఫినెట్గా ఇప్పుడు 2 సెకండ్ ఇయర్ వరకు వచ్చారు వీళ్ళు. డెఫినెట్గా ఫర్దర్గా కూడా కొంచెం బెటర్గానే గ్రోత్ అవుతుంది. సిలబస్ను కూడా జనరల్గా ఎప్పటికప్పుడు వీళ్ళు మార్చుకుంటూ వెళ్తూ ఉంటారండి వీళ్ళు. అది ఉంటుంది వీళ్ళ కమిటీ అనేది కానీ ఉంటుంది. ఈ పర్టికులర్ దాంట్లో జనరల్గా ర్యాంక్ రావాలనుకున్నట్లయితే మనకి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇప్పుడు మనం రాస్తాం కదా నెక్స్ట్ మన 26 మే ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే మనకి రాస్తారో దాంట్లో ర్యాంక్ పట్టిస్తారండి. దీంట్లో అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉందనుకోండి, జనరల్గా ఒక 700, 600 ర్యాంక్ ఆ రేంజ్ వస్తే మీకు సీట్ వస్తుందండి. ఓకే. అలాగే గర్ల్స్ కనుకోండి కొంచెం 2000 లేదా 1500 అట్లా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా అన్ని రకాలు ఉంటాయి. ఫీ స్ట్రక్చర్ వచ్చి అప్రాక్సిమేట్గా 2.2 lakhs ఉంటుందండి మామూలుగా. ఇది ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్కి అయితే 20,000 ఉంటుందండి. ఓపెన్ కేటగిరీ ఉండి లేకపోతే ఏదైనా ఈడబ్ల్యూ అదే ఏదైనా లేకపోతే మామూలు జనరల్ కేటగిరీ అయినట్లయితే 2.2 lakhs వరకు ఉంటుందండి. మిగిలిన దాంట్లో మీకు ఏదైనా రిజర్వేషన్ ఏదైనా ఉండి లేకపోతే వేరే ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగా మీకు ఫీజు తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వీళ్ళకి ఫండింగ్ ఇబ్బంది ఉన్న కాలేజ్ ఏం కాదండి అది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితేనండి డిగ్రీ కంప్లీట్ అవ్వాలంటే 128 క్రెడిట్స్ రావాలి. 128 క్రెడిట్స్ని ఒక్కొక్క సెమిస్టర్కి 16, 17, 18 క్రెడిట్స్ వరకు ప్లాన్ చేసుకుంటూ వస్తారండి జనరల్గా వీళ్ళు. ఇది ఓవరాల్గా బీటెక్ సంబంధించి. ఒక బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే ఫైనల్ ఇయర్ 8th సెమిస్టర్లో ప్రాజెక్ట్ చేయమంటారు వాళ్ళని. నెక్స్ట్ 5th ఇయర్ ఇంకో 1 year మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే మినిమం జీపీఎస్ 7 కానీ మెయింటైన్ చేస్తే ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తే ఎంటెక్ ఇచ్చేస్తారు. మామూలుగా ఎంటెక్ 2 years కదా, అవును, ఇక్కడ 1 yearకి వచ్చేస్తుంది. అంటే ఆ 1 year మినిమం 32 క్రెడిట్స్ ఉంటాయండి వాళ్ళకి. ఆ 32 క్రెడిట్స్ మీరు చేయాలి. 32 క్రెడిట్స్ అంటే జనరల్గా ఒక 13 క్రెడిట్స్ ఏమో మ్యాథ్స్ నుంచి, 13 క్రెడిట్స్ ఏమో కంప్యూటర్ సైన్స్ నుంచి చేయాలి డిపార్ట్మెంట్స్ నుంచి. అంటే 13, 26 ఉంటాయి. ప్లస్ ప్రాజెక్ట్ ఉంటుంది 19 రఫ్ క్రెడిట్స్. అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలి, మ్యాథ్స్లో కొన్ని కోర్సులు తీసుకోవాలి మినిమమ్, కంప్యూటర్ సైన్స్లో కొన్ని కోర్సులు తీసుకోవాలి. అది మన ఇష్టం వచ్చినటువంటి స్పెషలైజేషన్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అంటే 1 year.
ఆ 1 year మీరు చేస్తే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు పీజీతో పాటు ప్రాజెక్ట్ కూడా వస్తుందంటే కొంచెం ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతుంది. కొంతమంది ఏదైనా కంటిన్యూ చేయాలనుకుంటే 1 year కంటిన్యూ చేస్తారు. ఓకే. లేదంటే ఇది జాబ్స్ ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అని చాలామంది అనుకుంటారండి. ఐఐటి బీటెక్ ఏదైతే ఉందో అదే అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు కోర్స్ పరంగా ఇంత డీటెయిల్గా చెప్పారు, కరికులం చెప్పారు, దీనిలో చదివితే అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో త్వరగా సెటిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి జాబ్స్ ఎలా ఉంటాయి? జాబ్స్ చాలా స్ట్రాంగ్ ఇక్కడ అంటే రీసెర్చ్ కంపెనీస్ మంచి మంచి ఏవైతే మీకు ఐఐటీస్కి వెళ్ళి ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్యాకేజీలు తక్కువ కాకుండా ఉంటాయండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు చాలామంది ఓన్లీ ఎంటెక్ ఉండడం వల్ల బీటెక్ లేకపోవడం వల్ల బయట మార్కెట్లో కానీ మీకు మీడియాలో కానీ కనపడదు. ఇది ఎక్కువ బీటెక్ ఉంటే ఐఐటీస్ యూజీ బేస్డ్ ఎడ్యుకేషన్ కదండి, అట్లా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ కంపెనీస్ వస్తాయి. స్టూడెంట్స్ కంటే ఎక్కువ వస్తాయి కంపెనీలు. స్టూడెంట్స్ 40 మంది కదా, కంపెనీస్ 100 ఉంటాయి. సో కంపెనీస్ ఎక్కువ ఉంటాయండి, ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఎక్కువ డేటా సైన్సిస్ట్ రోల్స్ ఎక్కువ వెళ్తారండి జనరల్గా, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కాలేజీ కాబట్టి. రీసెర్చ్ పొజిషన్స్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గూగుల్ రీసెర్చ్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ లాంటి ఎలాగైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, స్టార్టప్స్ ఉంటాయండి, ఏఎంఎల్ స్టార్టప్స్ లాంటివి వెళ్తారు. జనరల్గా మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్సీలు బెంగళూరులో అంటే బేస్ పే ఎక్కువ ఉంటుంది. మొన్న ఒక స్టూడెంట్తో మాట్లాడితే అజయ్ అని కుర్రాడితో చెప్తున్నాడు అతను కొన్ని డీటెయిల్స్ రీసెంట్గా సంవత్సరం ఎలా ఉన్న ప్యాకేజెస్ అని నేను కనుక్కున్నాను. నేను ఒక స్టూడెంట్ని, అతను చెప్తున్నాడు బేస్ ప్యాకేజెస్ ఐఐటీతో బేస్ ప్యాకేజ్ అంటే కొన్ని ఐఐటీస్లో ప్యాకేజీలు ఎక్కువ చూపిస్తారండి. అవన్నీ బోనస్లోనే అయ్యి కలుపుతూ ఉంటారు షేర్స్. అవును. ఇది అలా కాదండి. బేస్ పే నెలకు 3 లక్షలు ఉంటుంది. బేసిక్ పే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు శాలరీలో బేసిక్ పే ఎక్కువ ఉండాలి. సిటీసీ కనపడటం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే చేతికి అన్ని డబ్బులు రావు కదండి, వాళ్ళకి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. బేస్ పే ఎక్కువ ఇస్తాడండి ఐఏఎస్సీలో, అదొకటి ఉందంటే. రెండోది ఏంటంటే తయారు చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన ఉద్యోగం చేయడం వేరు, ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలోకి వెళ్ళటం వేరు. ఇప్పుడు సిఎస్ అంతా కూడా చాలా డైనమిక్గా ఉందండి. రీసెర్చ్ డిపార్ట్మెంట్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ అంటే. అసలు రీసెర్చ్ అనేది పార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. రోజు డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కదా, అంటే రీసెర్చే కదా, లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. కొన్ని కంపెనీస్ ఎలా వస్తాయంటే ఐఐఎస్సీలో కంటే ప్రోడక్ట్ తయారు చేసి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ప్రోడక్ట్ తయారు చేసిన దాన్ని రిపీటెడ్గా యూజ్ చేయడం కాదు, దానివల్ల మీకు స్కిల్ రాదు కదా. తయారు చేసి కంపెనీస్ ఎక్కువ వస్తూ ఉంటాయండి, ఎందుకంటే వీళ్ళకి ఫండమెంటల్స్గా స్ట్రాంగ్గా ఉంటారు. లేదా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవ్వడం వల్ల ఉంటుంది. శాలరీలకి ఏం తక్కువే ఉండవండి, వీళ్ళకి కూడా 30-40 లక్షలు 50 లక్షలు వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళకని. అంటే పైకి మీడియాలో కనపడవు అంతే, మీడియాలో ఎక్కువ రావు. కానీ శాలరీస్కి ఏమి మీకు ఐఐటీస్ ముంబైకి ఏమి తక్కువగా ఏమి అలా వచ్చే అవకాశం ఏమి ఉండదండి. మేబీ కొన్ని ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి, కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళు మేబీ రాకపోవచ్చు. అంటే ప్యూర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కంపెనీస్ అయితే మాత్రం మీకు ఇబ్బంది లేదు, ఇక్కడ గట్టిగా వస్తాయి. ప్రాబబ్లీ మీకు ఏదైనా ట్రేడింగ్ ఫర్మ్స్ కానీ లేకపోతే ఏదైనా ఫైనాన్స్ ఫర్మ్స్ అలాంటివి అయితే కొంచెం ఐఐటీస్లో ఎక్కువ వస్తాయి. ఇక్కడ సిఎస్ డిపార్ట్మెంట్ వరకు ఆ రిలేటెడ్ జాబ్స్కి ఇబ్బంది ఉండదండి. అవి చాలా మంచి మంచి కంపెనీస్ వస్తాయి. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుందండి, డెప్త్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి మార్కులు జీపీఏ తక్కువ వస్తుంది, ఐఐటీస్ లాగా రావు. ఇప్పుడు ఐఐటీ ఖరగ్పూర్ వెళ్ళారనుకోండి, మొన్న స్టూడెంట్ చెప్తున్నాడు, అడిగితే ఆల్మోస్ట్ 9 అబోవ్ జీపీఏ చాలా మందికి వచ్చేస్తాం 1/3కి. అంటే ఏంటి, ఒక 100 మంది ఉంటే 30-35 మందికి 9 అబోవ్ జీపీఏ వస్తుంది, అంటే బాగా వచ్చినట్లు లెక్క. బట్ అదే ఐఐఎస్సీలో వచ్చారనుకోండి మీరు, రావు. అలా 100కి కనీసం 15 మందికి వస్తుంది. జీపీఏ చాలా కష్టం రావడం ఇక్కడ. మిగతా ఐఐటీస్లో 9 వస్తే 9.5 వస్తే ఇక్కడ 8.5 కూడా రాదు. అసైన్మెంట్లకు కాపీలు కొట్టడం సిస్టమ్, అలాంటి సిస్టమ్స్ ఉండవు ఇక్కడ. ఇదంతా కొత్త కోర్సు కాబట్టి వాళ్ళు ఓన్గా డిజైన్ చేస్తారు. ఎంటెక్ ఇప్పుడు దాకా ఎంటెక్ ఉంది కదా, ఎంటెక్ చెప్పి క్లాసులో వీళ్ళని కూర్చోబెడతారు, 3rd year ఫైనల్ ఇయర్. వీళ్ళు సపరేట్ సబ్జెక్టులు ఉండవు, ఎంటెక్ కూడా చదివి సబ్జెక్టులు చదివేస్తారు వీళ్ళు. వీళ్ళకి బీటెక్ లేదండి ఇప్పుడు దాకాను, ఆ కోర్సు ఉంటుంది కదా, అలా ఆల్రెడీ ఎంటెక్ వాళ్ళకి చెప్తారు. అది అర్థమవుతుందా? ఆ ఎంటెక్ వీళ్ళకు ఉన్న ఎలక్టివ్స్ ఎంటెక్ కూడా ఉంటాయి. ఎంటెక్కి సపరేట్ కోర్స్ కాదండి, ఎంటెక్ వాళ్ళకు ఉన్నటువంటి కోర్సు. ఇప్పుడు ఏదైతే మనం కోర్స్ పేర్లు చెప్పుకున్నామో ఆ కోర్సు ఎంటెక్లో కూడా ఉంటుంది. ఎంటెక్ కూడా సేమ్ క్లాస్లో కూర్చుంటాడు వచ్చి 3rd year ఫైనల్ ఇయర్లో. సపరేట్గా బీటెక్ క్లాసెస్ వేరు, ఎంటెక్ క్లాసెస్ వేరు అనేది ఉండదండి. ఐఐటీస్లో కూడా కొంత ఓవర్లాపింగ్ ఉంటుంది, ఈవెన్ యూఎస్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీటెక్ లేదు కదా, చదువుగానే ఎంటెక్ టీచ్ చేయడం అలవాటు అయింది వాళ్ళకి. చెప్పడం ఇన్ డెప్త్ చెప్పేస్తారు వాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు దాకా ప్రొఫెసర్కి బీటెక్ లేదండి, అడిగి ఎంటెక్కి చెప్పడం అలవాటు అయింది అడిగి. క్లాసులో మ్యాక్సిమం ఎంటెక్ కూడా వచ్చి కూర్చుంటాడు. నేను వాడికి ఎలక్టివ్స్ ఈ ఎలక్టివ్స్ సేమ్ ఉంటాయండి. ఇప్పుడు అదేమి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఏఎంఎల్ ఎంటెక్ ఉంది, డేటా స్ట్రక్చర్స్ ఎంటెక్ ఉంది. అక్కడ ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఏం సపరేట్ ఏమి ఉండదు. వీడు కూర్చుంటాడు, డేటా స్ట్రక్చర్స్ సబ్జెక్ట్ ఉందండి, డేటా స్ట్రక్చర్స్ ఆడు వస్తాడు, వీడు వస్తాడు, కూర్చుంటాడు. ఆ చెప్పి టీచర్ తెలియకుండానే డెప్త్ వెళ్ళిపోతాడు. అంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలండి కూర్చున్నవాడు కూడా. సో ఒక రకంగా ప్లస్సే కదా అది. మీకు డెప్త్ ఆఫ్ ఫండమెంటల్స్ కొంచెం ఎక్కువగా మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మోర్ ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఐఏఎస్లో ఉన్న పిహెచ్డీస్ కానీ ఐఏఎస్లో ఉన్న ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఏ ఐఐటీలోనే ఉండవు.
స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ స్ట్రాంగ్గా ఉంటారండి మీరు అబ్జర్వ్ చేస్తే. మీకు ఐఐటీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఐఐటీలో ఉన్న ప్రతి ప్రొఫెసర్, చాలామంది ప్రొఫెసర్స్ వాళ్ళ పిహెచ్డీ ఐఐఎస్లో చేసి ఉంటారు. ఇప్పుడు ఐఐటీలో ప్రొఫెసర్స్ ఉన్నారా మద్రాసులో కానీ, ఇప్పుడు మద్రాసు ఉన్నారండి, వాళ్ళ ఫ్యాకల్టీస్ పిహెచ్డీ ఎక్కడ చదివి ఉంటారు తెలుసా? ఇక్కడ చదివి ఉంటారు, ఐఏఎస్లో చదివి ఉంటారు వాళ్ళు. ఓకే, ఎక్కువ మంది. అంటే ఇక్కడ పిహెచ్డీ చేసిన వాళ్ళే మీకు సప్లై చేస్తుంది ఇండియాకి. ఓకే, ఐఏఎస్ ఈజ్ సప్లయింగ్ ద గుడ్ ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు ద వేరియస్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? అవును, ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి, ఏ ఐఐటి మద్రాస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్యాకల్టీలు ఎక్కడ పిహెచ్డీ చేశారో చూడండి, ఓ సగం మంది ఐఏఎస్లోనే ఉంటారు. అంటే బేసికల్గా వీళ్ళు స్ట్రాంగ్ ప్రొఫైల్స్ ఉంటాయండి ఫ్యాకల్టీవి కూడా, కంపారిటివ్ మిగతా ఓవరాల్గా చూసినట్లయితే. ఓకే, ఫస్ట్ టఫ్ ఉంటారు, మంచి సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ గట్టిగా ఉంటారు, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉంటారు. బేసికల్గా మ్యాథమెటికల్లీ హెవీ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్ అండి అది. సో కాకపోతే కాలేజీ చిన్నది ఉంటుంది, అంటే కాలేజ్ అంటే యూజీ ఉంటుందండి ఎక్కువ, కొంచెం ఫస్ట్ అంటే ఫెస్ట్లు, ఫన్, ఎంటర్టైన్మెంట్స్ ఇవి ఉండవు. బెంగళూరు వెదర్ కూల్గానే ఉంటుంది, క్యాంపస్ కూడా కూల్గానే ఉంటుందండి. అంటే ఇట్స్ అంత వైబ్రెంట్ క్యాంపస్ కాదు, కొంతమందికి ఇష్టపడరు. కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఏజ్లో అనుకున్న వాళ్ళు కొంతమంది వెళ్ళరు మ్యూజిక్ కూడా. ఐఐటి అయితే కొంచెం మీకు ఎడ్యుకేషన్తో పాటు మీకు అది కూడా కొంత అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది, కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది లేదు మన హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, లేదా ఏదైనా మంచి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, ఇంట్రోవర్ట్గా ఉన్నాను, ఎక్కువ ఇంట్రోవర్ట్గా ఉంటారండి వాళ్ళకు పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు చూడండి కొంతమంది స్టూడెంట్స్. అలాంటి వాళ్ళందరూ ఐఏఎస్కి వెళ్ళిపోవాలి. అంటే ఇక చదివే వాళ్ళకి అంతా ఎక్కువ అకాడమిక్స్ మీద ఫోకస్ ఉంటుంది, మిగిలిన తక్కువ ఉంటాయి. క్లబ్స్ కూడా 200 క్లబ్స్ ఉన్నాయండి. ఇది చెన్నై ఇన్స్టిట్యూట్ ఏం కాదండి, 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. బట్ పిహెచ్డీ వాళ్ళు, పీజీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, యూజీ వాళ్ళు తక్కువ ఉంటారు. అంటే జనరల్గానే కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే సార్, ఇందాక అన్నారు ఆల్రెడీ అంటే ఎంటెక్ వాళ్ళనే ఇక్కడ కూర్చోబెడతారని చెప్పేసి, మరి మళ్ళీ వీళ్ళు ఒక 1 year ఎంటెక్ ఆ కోర్సులో మరి ఎక్స్ట్రా వేరే డిగ్రీ కోసమేనా అది? వేరే కోర్సులు చదువుతారండి. ఎంటెక్లో మళ్ళీ స్పెషలైజేషన్కి వెళ్తారు కదండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర 60-70 కోర్సులు ఉన్నాయండి. మేబీ బీటెక్లో వీడి చదివి ఎన్ని ఉంటాయండి? 10-15 ఉంటాయి కదా. మిగిలిన కోర్సులు ఇతను కూర్చుంటాడు. అదండి ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో మీరు ఒక కోర్స్ చదివారండి, ఏదో క్వాంటమ్ కంప్యూటింగ్ చదివారు, నేను ఏదో ఏఎంఎల్ సంబంధించిన కోర్స్ చదివాను. నేను పీజీకి వచ్చిన తర్వాత మీరు చదివిన థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్ చదివిన కోర్సు నేను చదివితే నాకు ఎంటెక్ ఇస్తాడు. ఓకే, ఆ మినిమం ఏమంటాడు, మ్యాథ్స్లో 10 credits చదవమంటాడు, కంప్యూటర్ సైన్స్లో 10 credits అంతే. 10 credits అంటే 3 సబ్జెక్టులు అవి రఫ్గా. ఈ 3 సబ్జెక్టులు మీ ఇష్టం. ఓకే, ఆ 3 ఇంతకుముందు మీరు చదవాలంటున్నాను నేను. ఓకే, ఓకే, అర్థమైంది సార్. మేబీ మీ ఎంటెక్ నా ఎంటెక్ ఊటి అవ్వాలని లేదు, అంటే లెవెల్స్ ఉంటాయండి. 4తో స్టార్ట్ అయింది అనుకోండి, హై లెవెల్ కోర్సెస్ అంటారు అట్లని. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఎంటెక్ 5th year కోర్స్ మీరు అన్నారు కాబట్టి హై లెవెల్ కోర్సెస్ అంటారండి. అంటే లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 4 అంటారండి. ఇప్పుడు బీటెక్లో చదువుతారు కదండి వీళ్ళు, 4th yearలో చదివి ప్రాజెక్ట్ ఏదంటే 4 level అంటారు దాన్ని. అంటే కోర్స్ పేరు 4తో స్టార్ట్ అవుద్ది, 401 అట్లా అంటూ ఉంటారండి జనరల్గా మీరు చూస్తే. అంటే 401 ISP అంటారండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు UMC 401 ISP అని కొడితే గూగుల్ చేస్తే మీరు ఐఐఎస్సి బెంగళూరుకి వెళ్ళి ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ వస్తాయి. అంటే 5 yearలో ఆ లిస్ట్లో పికప్ చేయలేడు. అంటే అర్థం ఏంటి, 4 అంటే 4th level ఆఫ్ కోర్సు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ లెవెల్ చదువుతారు వీళ్ళు, 2nd, 3rd, 4th కదా, 5th, 6th, 7th కూడా ఉంటాయి. ఇంకా వెరీ అడ్వాన్స్డ్ కోర్సెస్ అంటారు అట్లని. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు లో లెవెల్ కోర్స్ చేసుకోవాలా, అడ్వాన్స్డ్ లెవెల్ కోర్స్ చేసుకోవాలా అన్నది ఎలా డిసైడ్ చేస్తారంటే, ఒక అడ్వాన్స్డ్ లెవెల్ కోర్స్ మీరు తీసుకోవాలంటే ఐఐఎస్సి బెంగళూరులో కానీ ఎక్కడైనా సరే, ఈవెన్ ఐఐటీస్లో కానీ, ఈవెన్ యూఎస్లో కానీ, దానికి ముందు ప్రీ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ 4th level చదివి ఉండాలని చెప్తాడు. మీరు ముందే ప్లాన్ చేసుకుంటాడు. నేను ఎంటెక్ 5th yearలో ఈ కోర్స్ చదవాలనుకున్నప్పుడు దాని రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అడ్వాన్స్డ్ కోర్సులో నేను 6th level కోర్స్ నేను చేస్తాను అంటే కుదరదు. దానికి ముందు ఒక కోర్స్ చదివి ఉండాలని కండిషన్ ఉంటుంది కదా, ఆ కోర్సుని వీడు ముందే చదివాలి ఇక్కడ. కనెక్టెడ్ కదండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక కోర్సుని మీరు వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా ఎంటర్ అవ్వడం కుదరదు అడ్వాన్స్డ్ కోర్సుకి. ఆ ప్రీ రిక్వైర్మెంట్స్ మీరు ఫిల్అప్ చేయాలి కదా. ఆ ప్రీ రిక్వైర్మెంట్స్ ఫిల్అప్ చేసినప్పుడు ముందే మైండ్లో ఉంటుంది. ఓకే, నేను ఏఎంఎల్లో చదివాను, నేను ఏఎంఎల్లో అడ్వాన్స్డ్ కోర్స్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఫ్యూచర్లో ఏఎంఎల్ సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఎంఎల్ చదవాలి కదా. వాడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఎంఎల్ ముందే చదివితే తప్ప వెళ్ళలేడు. బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి, దాని కనెక్టెడ్ కోర్స్ ఉంటుందండి. అంతే కదండి. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటారు ఫస్ట్ ఇయర్ నేర్చుకోకుండా? దాని ప్రీ రిక్వైర్మెంట్ ఏంటి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. సెకండ్ ఇయర్లో ఉన్న ఎలక్ట్రిసిటీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫిజిక్స్ నేర్చుకోకుండా సెకండ్ ఇయర్ మీరు అర్థం కాదు, మిమ్మల్ని రిజిస్ట్రేషన్కి అలౌ చేయరు. యూఎస్ అయినా ఎక్కడైనా కూడా ఏంటంటే ఆ కనెక్టెడ్ కోర్సెస్ని ప్లాన్ చేసుకుని ముందే డిజైన్ చేసుకుంటారండి వీళ్ళు. ఆ ఎలక్టివ్స్ని కరెక్ట్గా చూసి తెచ్చుకుంటారు. ఫైనల్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎంటెక్ కోడ్తో కూర్చుంటారు. ఒక కోర్సులో ఎంటెక్ కోడ్ బీటెక్ కూడా ఉండదండి. ఇక్కడ బిఎస్ కూర్చుంటాడు, మ్యాథ్స్ ఉందండి ఫస్ట్ ఇయర్, లీనియర్ ఆల్జీబ్రా 1, బీటెక్ కూడా వస్తాడు.
లీనియర్ ఆల్జీబ్రా 2 ఉందండి, ఎంటెక్ కూడా ఉంటే ఎంటెక్ కూడా వచ్చి కూర్చుంటాడు వాడు. వాడికి ప్రీ రిక్వైర్మెంట్ అవ్వలేదు అనుకోండి, వాడికి బీటెక్లో, వాడు చదివిన బీటెక్లో వాడి అడ్వైజర్ ఏం చెప్తాడు, నువ్వు పోయి ముందు లీనియర్ ఆల్జీబ్రా చేసినారా అంటాడు ప్రాజెక్ట్ చేయాలంటే. ఏదో రీసెర్చ్ చేస్తారని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదున్నారు అనుకోండి, పోయి ముందు ఆ కోర్స్ చేసి రమ్మంటాడు. స్ట్రైట్ అవే మీరు ఎంటర్ అయిపోవడానికి కుదరదు కదా కొన్ని ప్రాజెక్ట్స్లో. సో ఇట్లాంటి వెసులుబాటు అనేది ఉంటుంది. అవసరమైతే ఒకటి సబ్జెక్టులు ఎక్కడ మీరు చదవచ్చు అంటే నాన్ క్రెడిటెడ్ కోర్సెస్ అంటారు, అంటే క్రెడిట్ అవ్వాయి, ఆడిట్ అవుతాయి. క్రెడిటెడ్ కోర్సెస్ వేరు, ఆడిటెడ్ కోర్సెస్ వేరు. అంటే మీరు కోర్సు అటెండ్ అవుతారు, కోర్సు నేర్చుకుంటారు, సర్టిఫికేట్లో రాదు అది. ఓకే, బట్ నేర్చుకోవచ్చు కదా, కనీసం మీకు నేర్చుకోవాలనిపిస్తే నాలెడ్జ్ మీకు కావాలి కదా. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వాంటమ్ కంప్యూటేషన్ మీద ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు ఫైనల్ ఇయర్లను, మీరు ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకోలేదు అనుకోండి, చెప్తారు ప్రాజెక్ట్ డైరెక్టర్, ఓరు బాబు నీకు ముందు పోయి ఆ సబ్జెక్ట్ నువ్వు రిజిస్టర్ అవ్వ ముందు ఆ రిజిస్టర్ చదువు, ఆ సబ్జెక్ట్ ప్యారల్గా నేర్చుకోమని చెప్తాడు. సో ఇలా ఈ రకమైనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుందో మనకి జనరల్గా ఐఐఎస్సి బెంగళూరులో ఉంటుంది. బట్ ఐఐఎస్సీలో చదివితే బెటర్, ఐఐటీలో చదివితే బెటర్ అనేది మనం సపరేట్గా వీడియోలో చేద్దాం. అది డెఫినెట్గా చూడండి, అంటే ఏ కాలేజీ బెటర్ ఏంటి అనేది కంపారిజన్ చేస్తాను నేను. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం కోర్స్ డెఫినెట్గా ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కోర్స్ అండి, అందులో డౌట్ అయితే ఏమీ లేదు. మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అని ఐఐటీలో వేరు, ఐఐటీ ఢిల్లీ ఉందనుకోండి, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అసలు బాగోదు. మొత్తం 70% మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఉంటాయి, థియరిటికల్ సబ్జెక్ట్స్ అసలు బాగోదు. నేను పర్సనల్గా ఐఐటీ ఢిల్లీ వెళ్ళి నేను పర్సనల్గా ఎంతోమంది ప్రొఫెసర్లతో ఫ్యాకల్టీతో మాట్లాడి నేను ఆన్ ద స్క్రీన్ చెప్తున్నాను, ఐఐటీ ఢిల్లీలో మన మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బాగోదు, ఐఐటీ గౌహతిలో బాగుంటుంది. కాలేజీ బట్టి ఉంటుందండి. ఐఐటీ గౌహతిలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మ్యాథ్స్లో కంప్యూటర్ సైన్స్ సగం కోర్సులు ఉన్నాయి, ఐఐటీ ఢిల్లీలో మ్యాథ్స్ ఎక్కువ ఉంటాయి, అవి థియరిటికల్ మ్యాథ్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు కొన్ని ఐఐటీస్ ఎలా ఉంటుందంటే, ఐఐటీ ఢిల్లీ ఉందనుకోండి, మ్యాథ్స్ కంప్యూటర్స్ ఉంది కదా, ఈవెన్ మీకు ఐఐటీ హైదరాబాద్లో కూడా ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ చెప్పడం, మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ కంప్యూటర్ సైన్స్ చెప్తారు, ఆ క్వాలిటీ రాదు. అది అర్థమైంది సార్. ఆల్గారిథం సబ్జెక్ట్ ఉందండి, సిఎస్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తున్నాడా, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేస్తున్నాడని బట్టి క్వాలిటీ ఉంటుంది. ఎవరు ఏది చెప్పాలి అంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అని చెప్పి మ్యాథ్స్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాడు ఐఐటీ ఢిల్లీ వాడు, ఇది సచ్చినట్టు మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ చెప్పిన కోర్స్ వినాలి. సిఎస్ ఫ్యాకల్టీ దగ్గర కూర్చున్నారు. ఓకే, మీకు అర్థమైంది లాజిక్. అందు గురించి మీకు ఐఐటీ గౌహతి బెటర్ కోర్సు ఢిల్లీ కంటే. ఓకే, అలాగే మీకు ఐఐటీ హైదరాబాద్లో మైనస్లు ప్లస్లు ఉన్నాయి. ఇది అలా కాదండి, ఇది అసలు ఈ కోర్సే డిఫరెంట్ అంటారు. ఇది మీరు దీనికేమి అసలు అట్లా లేదండి. సిఎస్ డిపార్ట్మెంట్ అంటే సిఎస్ కూడా చెప్తాడు, సిఎస్ కోర్సు మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పరు ఇక్కడ, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కోర్సు మ్యాథ్స్ కూడా చెప్తాడు. బట్ వేరే అదర్ ఐఐటీస్ అట్లా కాదండి, సిఎస్ కోర్సెస్ కూడా మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. అది బాగోదండి. యూఎస్లో కూడా ఉంటుందండి తలనొప్పి. అందు గురించి కాలేజీకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇన్సైడ్ కాలేజీ మీద అవగాహన లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుందండి. సో ఇది ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదు. మీరు చక్కగా మీ ఇష్టం వచ్చినటువంటి డిగ్రీని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు 4 years చక్కగా చదవచ్చు, అవసరమైతే 5th year ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు 40-50 మంది స్టూడెంట్స్ 50 మంది ఉన్నారు కదండి, థర్డ్ ఇయర్కి వస్తే ఎంతమంది ఉంటారు దేశంలో, డివైడ్ అయిపోతారు కదా ఎలెక్టివ్స్ అని, ఇంకా తగ్గిపోతారండి. కొన్ని క్లాసులో 10 మంది కూడా ఉంటారండి ఐఏఎస్సీలో. మేము చదివే రోజుల్లో ఐఏఎస్సీలో ఎంటెక్ మా ఫ్రెండ్స్ చాలామంది చదివారు, 6 అండి క్లాస్ సైజు. ఇప్పటికి ఉన్నాయండి 6 మంది ఉన్న క్లాసులు ఉంటాయండి, 5 ఉన్న క్లాసులు. ఒక స్టూడెంట్ ఉన్న క్లాసును కూడా చూశాను ఐఏఎస్సీలో నేను. ఏంటి ఒక స్టూడెంట్గా టీచర్ చెప్తాడు, ఆ ఒక్క సబ్జెక్ట్ ఆడు ఆఫర్ చేస్తాడు, ఇది తీసుకుంటాడు, ఫ్యాకల్టీ చెప్తాడు వచ్చి. సో అందువల్ల సైజ్ చిన్నదండి అది. మిగతా వాటిలాగా అంత అలా ఉండదు. ఫస్ట్ ఇయర్లో కొంచెం క్లాస్ సైజ్ ఎక్కువ ఉన్నప్పటికీ రాను తగ్గిపోతూ ఉంటుంది క్లాస్ సైజ్. ఓకే, డెఫినెట్గా ఇది ఎవరైతే మీకు జేఈ అడ్వాన్స్లో కొంచెం మంచి ర్యాంక్ వస్తుందో, కొంచెం ఎక్కువ కష్టపడి కొంచెం ఎకడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ కావాలని ఎవరైతే అనుకుంటారో డెఫినెట్గా మీరు ఐఐఎస్సి బెంగళూరు అయితే మీరు డెఫినెట్గా మీరు ఆప్ట్ చేయొచ్చు. ఐఐటీని ఎందుకు ఆప్ట్ చేయకూడదు అన్నది డెఫినెట్గా మనం వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్. చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ చేశారు. సో చూశారు కదా, ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ముఖ్యంగా బీటెక్ అడ్మిషన్స్ సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఉంది, June 17th అనుకుంటా. రైట్, అదే June 17th. సో స్టూడెంట్స్ ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నా, సతీష్ గారి వివరంగా చెప్పినటువంటి విశ్లేషణ విన్నారు కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అకాడమిక్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.